హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎస్జే డిజిటల్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ రోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే కొన్ని సింప్లిఫికేషన్స్ అయితే మనమైతే డిస్కస్ చేస్తాము. ఫ్రెండ్స్, ముందుగా చూడండి. అండ్ మనకి ఏదైతే స్క్వేర్స్ కానీ క్యూబ్స్ సంబంధించినటువంటి 2 క్లాసెస్ అయితే మనమైతే డిస్కస్ చేయడం జరిగింది. సో 2 క్లాసులకు సంబంధించినటువంటి వీడియో చూస్తేనే మీకైతే ఇప్పుడు చెప్పేటువంటి వీడియో అయితే క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, మీకు ఈ యొక్క వీడియోలో మనం ఏంటంటే 620 ప్లస్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే మనమైతే అండ్ వాటికి సంబంధించినటువంటివి అన్ని కూడా మనము ఇవన్నీ ఏంటంటే మనకి ఆర్మీ అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఓకే సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ అండ్ తర్వాతకి బిఎస్ఎఫ్ అంటే ఎస్ఎస్సి జీడీలో మనకు ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా అయితే మనకు వస్తాయి అనమాట. అండ్ తర్వాతకి వచ్చేసి మనకి నేవీలో మనకి ఎంఆర్ సంబంధించినటువంటిది, ఓకే, అండ్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ వై సంబంధించింది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్ఆర్బి కానీ డిఆర్డిఓ అండ్ మేజర్ గా డిఆర్డిఓ ఉంటుంది మనకి. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి డిఫెన్స్ సంబంధించినటువంటి ప్రతి దాంట్లో కూడా ఏంటంటే మనకి వీటన్నిటిలో అయితే మేజర్ గా అయితే రావడం జరుగుతుంది. ఇంకా మనం చూసుకుంటే అయితే మనకి ఏదైతే ఇంకా ఆర్ఆర్బి కానీ ఆర్పిఎఫ్ కానీ వీటిలలో కూడా అయితే మనకైతే ఇప్పుడు డిస్కస్ చేసే ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ కూడా అయితే వస్తుంటాయి అనమాట. కానీ ఇది చాలా బేసిక్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అయితే మీకు ఏం చేశానంటే నేను ఆల్రెడీ అయితే నేనైతే పీడిఎఫ్ అయితే మన యొక్క వెబ్సైట్ లో అయితే ఇవ్వడం జరిగింది. సో వెబ్సైట్ లో ఇచ్చేసాను నేను ఆల్రెడీ. సో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను డైరెక్ట్ గా, ఓకే. ఆ యొక్క ఏదైతే మనకి వెబ్సైట్ లింక్ డైరెక్ట్ గా అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను మీకు. ఏదైతే మీకు 620 సంబంధించినటువంటి పీడిఎఫ్, ఓకే, 620 సంబంధించినటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్స్ అయితే మీరైతే నేర్చుకోవాలి. వాటిలో కొన్ని క్వశ్చన్స్ గురించి అయితే నేనైతే డిస్కస్ చేద్దాం, ఓకే. సో వాటి గురించి అయితే నేనైతే కొన్నిట్ల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. సో అవి మాత్రమే కేవలం సింప్లిఫికేషన్ మనకి ఈజీగా ఉండేవి అంటే 620 కాబట్టి మీరు డిస్క్రిప్షన్ లోకి వెళ్ళండి. సో www.ufjus.com అని మీరు ఒకసారి క్రోమ్ లో కనుక ఏదైనా సెర్చ్ చేసినా గానీ, లేదంటే కింద లింక్ ఉంటుంది చూసారా, ఆ యొక్క లింక్ లో కూడా మీరు రెండిట్లలో ఏదో ఒక దాన్ని క్లిక్ చేస్తే మీరైతే మనకు ఖచ్చితంగా ఆ యొక్క వెబ్సైట్ కి అయితే వెళ్ళిపోతారు. అక్కడైతే ఉంటుంది అనమాట. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేసాను, డైరెక్ట్ అయితే మీకైతే సో వెబ్సైట్ కి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి అయితే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ క్వశ్చన్స్ ఏంటంటే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం, ఓకే. ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లు అంత ఈజీ కాదు, ఓకే. డౌన్లోడ్ చేసుకోగానే సరిపోదు, మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఓకే. అండ్ ముందుగానే చెప్తున్నాను, ఎవరైనా వీడియోని స్కిప్ చేస్తే మళ్ళీ తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు అనేసి, ఓకే. సో ఖచ్చితంగా అయితే అదైతే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఎనీవే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనము కొన్ని క్వశ్చన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం, ఓకే. లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. దీనికంటే ముందు మనం 2 వీడియోస్ అయితే మనమైతే అండ్ సింపుల్ టిప్స్ అయితే మనమైతే డిస్కస్ చేసాము. సో స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ సంబంధించినటువంటిది ఆ యొక్క వీడియో చూడకపోతే ఇప్పుడు నేను చెప్పేదైతే కొంచెం కూడా అయితే అర్థం కాదండి. సో ఖచ్చితంగా అయితే చూడండి. ముందుగా ఫ్రెండ్స్, మనం ఒక చిన్న క్వశ్చన్ ఫస్ట్ అయితే ప్రతిది కూడా చాలా సింపుల్ గా ఉంటాయి అనమాట. ఫస్ట్ ఒక క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే 1521. సో ఇది ప్లేస్ వచ్చేసి మనకి ఇక్కడ డివైడెడ్ బై సో 3 into 12 అనమాట, ఓకే. ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నారు మనకి, ఓకే. సో మనకి ఇది ఫైండ్ అవుట్ చేయాలి, ఓకే. దీని యొక్క వాల్యూ అనేది ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైనా కానీ అండ్ ఈ యొక్క సింప్లిఫికేషన్ కానీ ఎప్పుడైనా కానీ మనం చేసేటప్పుడు ఒక మెథడ్ అనేది ఏ విధంగా ఉండాలంటే మనకి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బోర్డ్ మాస్ అంటాం అనమాట, ఓకే. బోర్డ్ మాస్ అని ఒక సో ఇది ఏంటంటే ఇది మనకి ఏంటంటే ఒక రూల్ అనమాట. సో ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది బ్రాకెట్ అనమాట. సో బ్రాకెట్స్ ఏదైనా బ్రాకెట్స్ ఉన్నాయి అనుకోండి, సో ఏదైనా మనకి అండ్ సో మనమైతే ఈ యొక్క బోర్డ్ మాస్ ఫార్ములాస్ అయితే అప్లై చేసి అయితే మనం అయితే క్యాలిక్యులేషన్ అయితే చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బి అంటే ఏంటంటే మనకి బ్రాకెట్స్ ఉంటాయి అనమాట. సో బ్రాకెట్స్ అంటే మనకి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ బ్రాకెట్స్ ఏది ఉన్నా కానీ సో ఇటువంటి అయితే మనం అయితే ముందుగా అయితే క్యాలిక్యులేషన్ చేస్తాము. సో ఇటువంటిది ఏది ఉన్నా కానీ సో మనకి బ్రాకెట్ లేదా కాబట్టి ఫస్ట్ అయితే అంటే ఈ బ్రాకెట్స్ లలో ఉన్నటువంటి వాల్యూస్ అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేయాల్సి ఉంటుంది, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ తర్వాత ఓ అంటే మనకి ఆఫ్ సంబంధించినటువంటి ఏదైనా మనకి ఆఫ్ ఇటువంటి ఏమైనా ఉంటే తర్వాతకి దీనికి ప్రిఫరెన్స్ ఇస్తాం. తర్వాతకి మనకి డివిజన్ సంబంధించినటువంటి ఏమైనా ఉన్నాయనుకోండి దీనికి ప్రిఫరెన్స్ ఇస్తాం. తర్వాత మల్టిప్లికేషన్ కి ప్రిఫరెన్స్ ఇస్తాం. తర్వాత ఎడిషన్ కి ప్రిఫరెన్స్ ఇస్తాం. తర్వాత సబ్స్ట్రాక్షన్ కి ప్రిఫరెన్స్ ఇస్తాం అనమాట. సో ఇలా మనకి స్టెప్ బై స్టెప్ అయితే మనమైతే వీటి గురించి అయితే మనమైతే డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలా ఈ యొక్క మెథడ్ లోనైతే మనమైతే సింప్లిఫికేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ దీనికి క్యాలిక్యులేషన్ చేస్తాం, నెక్స్ట్ దీనికి తర్వాత డివైడెడ్ బై, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్. సో ఈ మెథడ్ లో మనం అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ మనకి సింప్లిఫికేషన్ చేసేటప్పుడు లేదనుకోండి వేరే మెథడ్ లో చేశారనుకోండి, ఒకవేళ డివైడెడ్
డివైడెడ్ బై ఉంది, మనకి మల్టిప్లికేషన్ ఉంది. సో వేరే ఫస్ట్ మనము మల్టిప్లికేషన్ చేసామనుకోండి మనకి ఆన్సర్ అనేది వస్తుంది, కానీ వేరే విధంగా వస్తుంది. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ అనేది రాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడ డివైడెడ్ బై ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 12 into 3 చేయకూడదు. మనకి అలా చేస్తే అయితే మనకి ఆన్సర్ అయితే రాదు అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఆన్సర్ వస్తుంది కానీ రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డివిజన్ అయితే చేయాలి, డివైడెడ్ బై చేయాలి, డివైడెడ్ బై చేసిన తర్వాత మనకి అండ్ తర్వాత మల్టిప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ దీన్ని మనం ఏ విధంగా చేస్తాం, 1521 ఉంది, ఇది స్క్వేర్ లో ఉంది. నేను చెప్పాను స్క్వేర్స్ రూల్స్ అనేది మనం ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేసి. ఓకే, సో సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయడం కూడా ఏ విధంగానూ చెప్పేశాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 1521 ఉంది చూసారా, దీన్ని రఫ్ గా రాసుకోండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ కాబట్టి 2 డిజిట్స్ అనేది మనం తీసుకుంటాం అనమాట. ఓకే, ఈ స్క్వేర్ లో మనకి ఏంటంటే లాస్ట్ 1 ఉంది. 1 అనేది మనకి ఏ ఒక్క టేబుల్ లో వస్తుంది అని అంటే మనకి అండ్ చూడండి తర్వాత టేబుల్ మనకి 9 టేబుల్ ఒకసారి వస్తుంది. సో తర్వాతకి 1 టేబుల్ వస్తుంది అనమాట. ఓకే, 9 టేబుల్ వస్తుంది, 1 టేబుల్ వస్తుంది. ఓకే, సో 9 టేబుల్ వస్తుంది, 1 టేబుల్ వస్తుంది, బాగానే ఉంది. ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఏ స్క్వేర్ కి నియరెస్ట్ గా ఉంది. ఓకే, ఏ స్క్వేర్ కి నియరెస్ట్ గా ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో చూడండి, సో 15 ఉంది ఇక్కడ. ఓకే, అంటే 15 అంటే మనకి 3 స్క్వేర్ అంటే ఎంత 9, 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది. కాబట్టి ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 పెట్టేశాను. ఓకే, బాగానే ఉంది అండ్ వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 తర్వాత వచ్చి నెంబర్ 4 అనమాట. అంటే 4 3 ఎంత 12 అవుతుంది. అంటే ఈ 12 కి దీనికి 15 కంపేర్ చేసే ఉంది, 12 కంటే ఎక్కువగా ఉంది అని అంటే ఎక్కువగా ఉన్న నెంబర్ తీసుకోవాలి ఇక్కడ. అంటే 39 అనమాట. 39 స్క్వేర్ కి మన ఎంత అవుతుంది 1521 అనేది మనకి అవుతుంది. ఓకే, ఇది ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి మళ్ళీ ఒకసారి అయితే గుర్తయితే చేస్తున్నాను. సో ప్రీవియస్ లో అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, సో అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది 39 అవుతుంది, ఇది 39. ఓకే, స్క్వేర్ కి స్క్వేర్ పెట్టాను, అండర్ రూట్, స్క్వేర్ కి రూట్ గెట్ క్యాన్సిల్ అవుతే ఉంటుంది, మనకి 39 అవుతుంది. ఓకే, సో అనమాట మనం డైరెక్ట్ స్టెప్ కి వచ్చేసాం ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ డివైడెడ్ బై కి డివైడెడ్ బై పెట్టుకున్నాము. సో ఇక్కడ సేమ్ అదే మెథడ్ అయితే ప్రాసెస్ అయితే వేస్తున్నాను నేను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 సో ఇంటూ 12. ఓకే, 39 ఉంది ఇక్కడ, 39 కి 39 పెట్టాను. ఎప్పుడైనా డివైడెడ్ బై ఉంటే దాని పక్కన నెంబర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూడండి కింద ఏం లేదంటే మనకి ఏమున్నట్టు 1 ఉన్నట్టు. ఓకే, ఏం లేదంటే ఇక్కడ కూడా ఏమన్నట్టే 1 ఉన్నట్టే. ఓకే, సో ఇక్కడ 1 ఉంది అనుకున్నాం. ఓకే, దీన్ని మల్టిప్లికేషన్ ఇక్కడ డివైడెడ్ బై ఉంది కాబట్టి దీనికి ఇంటూ ఫామ్ లో మనం రాస్తున్నాం, ఎందుకంటే ఈజీగా క్యాలిక్యులేషన్ అవ్వడం కోసం. ఓకే, సో దీన్ని ఏం రాస్తున్నాం అంటే ఇంటూ డివైడెడ్ బై ఇంటూ లో చేంజ్ చేసుకుంటే మనకి వాల్యూ అనేది ఇక్కడ పక్కన ఉన్నటువంటి వాల్యూ ఏమవుతుంది రివర్స్ అవుతుంది. ఓకే, సో 1/3 అని పెట్టేశాను ఇంటూ 12 అనమాట. ఓకే, సో మనకి ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఓకే, 3 1 3 1 3 3 ఓకే 13 into 12 అవుతుంది. ఓకే, 13 into 12 అంటే మనకి ఎంత వస్తుంది 156 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో దీని యొక్క ఆన్సర్ ఎంత మనకి 156. ఇంత పెద్దగా మనకి ఎందుకనంటే ఇక్కడ జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. డైరెక్ట్ మీకు 39 అని తెలిస్తే తర్వాత క్యాలిక్యులేషన్ 3 తోటి మనకి డివైడెడ్ బై అనేది మీకు ఇక్కడ చెప్పడం కోసం మళ్ళీ ఇక్కడ ఒక స్టెప్ అనేది పెరిగింది మనకి. ఈ ఒక స్టెప్ అనేది మనం మైండ్ లోనే క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఓకే, క్యాలిక్యులేషన్ చేస్తే 13 వస్తుంది, 13 into 12 ఎంత 156. ఓకే, మనకి ఇక్కడే ఆన్సర్ తెలిసిపోతుంది జస్ట్ చూడగానే ఇది 39 అని తెలిస్తే మనకి. ఓకే, సో అలా అనమాట. సో ఇది నోట్ చేసుకోండి అండ్ ఈజీ ప్రాబ్లం ఇది. మనకి ఆర్మీలో ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఓకే, ఆర్మీలో జీడీ ట్రేడ్ కానీ సో ట్రేడ్స్మెన్ ట్రేడ్ కానీ అదేవిధంగా మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి అండ్ సోల్జర్ టెక్నికల్ అయినా కావచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్లర్క్ అయినా కావచ్చు అండ్ తర్వాత ఇంకా నర్సింగ్ అయినా కావచ్చు. ఇలా ప్రతి దాంట్లో మనకి అన్ని ట్రేడ్లలో వస్తాయి. సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ లో ఇంకా చాలా సార్లు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. సో నోట్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అయితే మిస్ అవ్వకూడదు. ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో ఎందుకంటే మీకు ఇప్పుడు చెప్పే క్వశ్చన్స్ ఏది ఇప్పుడే నేర్చుకుంటే బాగుంటుంది కదా. మీరు ర్యాలీస్ లో ఇదైతే రన్నింగ్ క్వాలిఫై అంతా క్వాలిఫై అయిన తర్వాత నేర్చుకునేది ఏదో ఇప్పుడే నేర్చుకుంటే ఇంకా బెటర్ అనమాట. ఓకే, సెకండ్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేద్దాం మనకి. సో ఇవంతా ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మన క్యాలిక్యులేషన్స్ అనేది రావాలి సో ఈజీ కోసం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే 672 సో నెక్స్ట్ వచ్చేసి డివైడెడ్ బై 24 నెక్స్ట్ ఇంటూ 18 అండ్ నెక్స్ట్ ప్లస్ 153 అండ్ నెక్స్ట్ ఇంత మైనస్ 345. ఇది ఏంటంటే నేను జస్ట్ క్యాజువల్ వేసేదాను. ఓకే, సో నెక్స్ట్ ఇది చూసినట్లయితే మనకి డివైడెడ్ బై ఉంది, ఇంటూ ఉంది, ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఓకే, అన్ని రావడం కోసం వేసాను అనమాట. సో మీరు చేసి ఈజీగానే ఉంటుంది. సో పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో నేను చేసిన ఎవరు చేసిన ఇప్పుడు డివైడెడ్ బై ఉంది చూసారా, దీని పక్కన ఉన్న వాల్యూ మనం ఎప్పుడైనా కానీ దీన్ని రిటర్న్ గా ఇంటూ మల్టిప్లికేషన్ టైప్ లో అయితే రాసుకుంటే మన క్యాలిక్యులేషన్ కి అయితే ఈజీగా ఉంటుంది అనమాట. సో 24 అని రాస్తున్నాను మల్టిప్లికేషన్ చేసేసి.
సో తర్వాత ఇంటూ మనకి 18 అండ్ ప్లస్ 153 స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. ఓకే 345 అనమాట. సో ఇది ఎవరైనా చేస్తారు, పెద్ద ఇబ్బంది కాదు. మనం వెళ్తున్న కొద్ది అంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సింప్లిఫికేషన్ చాప్టర్ లో మనకి అన్ని కూడా ఇంత ఇది విధంగానే ఉంటాయి. కాకపోతే మనకి ఏంటంటే టైం టేకన్ ప్రాసెస్ లో ఉంటాయి కొన్ని, ఏంటంటే దాన్ని షార్ట్ కట్ లో చేసుకుంటాం. ఓకే 24 కి మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ ఇక్కడ ఇలా చేసుకోవద్దు. 2 1 2 2 2 4 2 3 6 2 3 6 2 6 12 ఇలా చేసుకుంటే మనకి చాలా టైం పడుతుంది. ఓకే 24 1 24 1 24 22 2 అంత మనకి 48 అవుతుంది. సో 28 ఓకే. సో మనకి ఇలా క్యాలిక్యులేషన్ దగ్గర ఇలా చేసుకుంటా పోతే ఇక్కడే టైం పడుతుంది అనమాట మనం. ఓకే సో ఒకట్లో మనకి ఏదైతే టేబుల్స్ ఉన్నాయో అంత అన్ని టేబుల్స్ వచ్చే విధంగా ఉంటాయి మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే. 24 28 మనకి ఓకే బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎట్లా తెలిసిందంటే 4 రోజుల్లో 8 నాకు ఇలా అయితే షార్ట్ కట్లు అయితే నేను చెప్పేసుకున్నాను. ఓకే సో 4 32 ఓకే ఇలా వేసుకొని మనం అయితే క్యాలిక్యులేషన్ అయితే చేసుకున్నాను. సో ఎనీవే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 28 ఇంటూ 18 ప్లస్ 153 సో మైనస్ 345 అనమాట. ఓకే సో ఇలానే ఉంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే 28 ఇంటూ 18 చేయాలి. మనం ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి కదా. ఇప్పుడు ఉన్న వాటిలో మనకి ఏముంది మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే సో మల్టిప్లికేషన్ 28 ఇంటూ 18 చేస్తే మనకి ఎంత వస్తుందంటే అండ్ 504 వస్తుంది. సో ఇది నాకు డైరెక్ట్ తెలిసి ఇది. ఓకే సో నెక్స్ట్ ప్లస్ 153 నెక్స్ట్ మైనస్ 345 అనమాట. ఓకే సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఫస్ట్ ప్లస్ చేసి తర్వాత మైనస్ చేయాలి. ప్లస్ చేసి మనకి ఎంత వస్తుంది అంటే 5 3 ఎంత మనకి ఓకే సారీ 4 3 ఎంత 7. సో తర్వాతకి 5 5 తర్వాతకి 6 ఓకే 657 ఓకే తర్వాతకి 345 ఓకే 345 మైనస్ చేసి మనకి ఎంత వస్తుంది అంటే సో తీసేసి 2 వస్తుంది. తర్వాతకి 31 వస్తుంది అనమాట. ఓకే 312 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఎంత 312 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే ఈ విధంగా అయితే మనం అయితే ఈజీగా అయితే నేనైతే చేయొచ్చు. మనకి చెప్పడానికి మనకి ఇక్కడ మీకు ఇంత టైం పట్టింది కానీ చేయడానికి అయితే పెద్ద టైం అయితే తీసుకోదు. ఓకే సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీరు ఒకసారి అయితే నోట్ చేసుకోండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఈజీగానే ఉంటుంది. సో మనం అయితే నెక్స్ట్ ప్రాబ్లం ఇలా డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్ ఇచ్చేసాను. అక్కడ 620+ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట మీకు అక్కడ. అవన్నీ కూడా మోడల్స్ తోటి ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు నేను ఒక మోడల్ చెప్పాను, అక్కడ ఇలాంటి క్వశ్చన్స్ మీకు లాట్ ఆఫ్ ఉంటాయి. ఓకే చాలా ఉంటాయి 620+ అని అంటే అవన్నీ మేము మీకు ప్రిపేర్ చేసి ఇచ్చేసామంటే మీరు వాటిని ఎంత కాన్సన్ట్రేషన్ చేసి ఉండాలి. అక్కడ మీకు సొల్యూషన్స్ ఉండదు. అందుకే నేను ఇక్కడ చెప్తున్నాను ఎక్స్ప్లెనేషన్ చేసి దేనికి అక్కడ మీకు సొల్యూషన్స్ ఉండదు, ఆన్సర్స్ మాత్రమే ఉంటాయి లాస్ట్ కి వచ్చేసి. ఓకే సో అందుకనే మీరు ఏం చేస్తారంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో వీటిని అయితే నెగ్లెక్ట్ అనేది చేయకూడదు. ఓకే ఇంకా మనం వేరే ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఓకే సో ఏ విధంగా అంటే మనకి మోడల్స్ ఉంటాయి చూసారా మనకి. సో వాటికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఇక్కడ 3/4 ఆఫ్ ఓకే ఆఫ్ ఎంత 26% ఓకే పర్సంటేజ్ ఆఫ్ 850 ఓకే సో ఈ విధంగా అనమాట. సో ఇలా ఉంటే మనం ఏం చేసేయాలి అంటే మనకి ఎప్పుడైనా కానీ ఇప్పుడు పర్సంటేజ్ అని ఇస్తే దాని మీనింగ్ ఏంటంటే 100 అనమాట. ఓకే పర్సంటేజ్ అని ఇస్తే మనకి ఏంటంటే 1/100 ఎంత 1/100 అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3/4 ఉంది చూసారా, 3/4 కి 3/4 రాసుకున్నాను. హాఫ్ ఉంది కాబట్టి హాఫ్ అంటే ఇంటూ పెట్టుకున్నాను, 26 పెట్టేశాను. ఇక్కడ పర్సంటేజ్ ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా ఏం చేసుకోవాలంటే by100 అని పెట్టేసేయండి. ఓకే 100 పెట్టేసేది. ఇక్కడ హాఫ్ అంటే మనం ఇంటూ తీసుకోవాలి. హాఫ్ అంటే ఎప్పుడైనా ఇంటూ లాగా పెట్టుకోండి. ఓకే నెక్స్ట్ వచ్చేసి 850 ఓకే 850 అంటే మనం దీన్ని క్యాలిక్యులేషన్ చేయాలి. ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హాఫ్ ఓకే సో ఫస్ట్ వీటిని అయితే క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో చేస్తే మనకి ఎంత వస్తుంది అనేది చూడాలన్నమాట. ఓకే సో ఫస్ట్ చూడండి 0 క్యాన్సిల్ చేశాను. ఓకే అండ్ 5 2 5 1 5 7 ఓకే అండ్ తర్వాత అండ్ 2 1 2 1 2 3 ఓకే తర్వాత ఇంకెక్కడైనా క్యాలిక్యులేషన్ అవుతుందా లేదో చూడండి. లేదా కాదు. ఓకే 3 ఇంటూ 13 ఇంటూ 17 ఓకే బై మనకి ఎంత ఉంది ఇక్కడ 4 ఉంది. ఓకే వీటన్నిటిని క్యాలిక్యులేషన్ చేసి by 4 చేయాల్సి ఉంటుంది అనమాట. చేసి మనకి డైరెక్ట్ ఇక్కడ ఆన్సర్ కనుక చూసుకుంటున్నాము. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత అవుతుంది అంటే 165 అంటే నేను డైరెక్ట్ చేయట్లేదు, ఇక డైరెక్ట్ ఆన్సర్ వేసేస్తున్నాను. సో మీరైతే చేసేయండి. ఓకే సో ఇక్కడ మళ్ళీ మీకైతే డివైడెడ్ బై చెప్పాలని అంత బ్రీఫ్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు అయితే అనుకుంటున్నాను నేను. సో ఒకవేళ వీటిని క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత by 4 చేసి మీకు అయితే 165.75 అయితే రావాలి. రావట్లేదంటే మీకు అక్కడ సో డివైడెడ్ బై చేయడం రాదు అని మీనింగ్ అనమాట. ఓకే సో కాబట్టి అవి నేర్చుకోండి. ఓకే ఏ విధంగా డివైడెడ్ చేస్తామనేది తెలుసుకోవాలి మనకి ఖచ్చితంగా. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎందుకంటే అండ్ చాలా ప్రాబ్లమ్స్ 620 ప్రాబ్లమ్స్ మనం కనుక కవర్ చేయాలి అని అంటే ఇక్కడ మనం అయితే వీటికి టైం కేటాయించిన అవసరం అయితే ఉండకూడదు మనకి. ఓకే దాని టైం కేటాయిస్తే మనకి అన్ని మోడల్స్ కవర్ చేసే అంత టైం అయితే మనకు ఉండదు ఈ క్లాస్ లో. ఓకే సో నెక్స్ట్
వచ్చేసి మనకి ఇప్పటికే మనకి ఒక్కొక్క క్లాస్ వచ్చేసి 1 అవర్ టైప్ లో అయితే ఉన్నాయన్నమాట. సో అంత టైం అయితే నేను తీసుకోదలుచుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక వీడియో అప్లోడ్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అప్లోడ్ చేద్దామని వీడియో పెట్టేశాను అనుకోండి, నాకు అది 1 డే పడుతుంది అప్లోడ్ కావడానికి నేనున్న లొకేషన్ లో. అది అంటే ఒక్కొక్కటి 1.5 GB 2 GB ఉన్నాయి అనమాట. ఓకే, సో అది రావట్లేదు అంత మనకి నెట్వర్క్ ఇక్కడ నేనున్న లొకేషన్ లో. సో ఎనీవే ఓకే, స్క్వేర్ అప్లై చూద్దాం. ఓకే, సో అది ఏ విధంగా ఉంటుంది అని అంటే, అండ్ 4th ప్రాబ్లమా. సో ఓకే, అండ్ ఇక్కడ చూడండి √5 -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్, ఓకే, ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ -2√5. ఓకే, ఇది ఆన్సర్ మనకి క్వశ్చన్ అది. ఓకే, సో మనకి ఇక్కడ వాల్యూ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలా. ఓకే, అది క్వశ్చన్ అనమాట. సో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి అయిపోతుంది. సో ఇక్కడ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి మనం ఎక్స్ అనుకుంటాం. ఓకే, ఎక్స్ కాదు ఇంకేదైనా అనుకోవచ్చు. ఓకే, సో వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇది మనకి ఏ ఫామ్ లో ఉంది, a - b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది అనమాట. మనకి చెప్పాను నేను a హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్, మనకి ఇవంతా ఫార్ములాస్ రావాలి. a + b హోల్ క్యూబ్, a - b హోల్ క్యూబ్ ఫార్ములాస్ రావాలని చెప్పేసి ఈ సింప్లిఫికేషన్ మనకి అవి వాటిని డిపెండ్ చేసుకొని ఉంటాయి అనమాట. సో ఇప్పుడు చూడండి, సో √5 a స్క్వేర్ అంటే a - b హోల్ స్క్వేర్ ఫార్ములా చేస్తున్నాండి. a స్క్వేర్ + b స్క్వేర్ -2ab, 2a అంటే ఎంత √5, ఇది a - b. ఓకే, సో b ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఏంటో తెలియదు వాటికి ఎక్స్ అనుకున్నాను. సో 2√5 ఎందుకు ఎక్స్ అనుకున్నాం అంటే, ఎక్స్ అనేది మీరు క్యాజువల్ గా ఇప్పటివరకు కూడా ఏదైతే మ్యాథమెటిక్స్ లో అంతా ఎక్స్ అనుకోవడం అనేది మనకు కామన్ అనమాట. ఎందుకంటే అది కామన్ గేమ్ అనేది చాలా వాటిలో ఎక్స్ టేక్ ఎక్స్ అనేసి సంథింగ్ అట్లా ఇస్తారు కాబట్టి మనం ఎక్స్ అనుకున్నాం. సంథింగ్ మీరు ఏదైనా అనుకోవచ్చు, ఏనే కావచ్చు, బీనే కావచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో అలా మీకు అలా అలవాటు అయిందని ఒక ఉద్దేశంతో ఎక్స్ అని చెప్పేసాను అంతే. ఓకే, సో మీరు అది ఎలా వచ్చిందని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎలా క్యాన్సిల్ అయిపోతుంది మన ప్రీవియస్ వీడియోలు చూడాలి మీరు. ఓకే, 5 ఉంటుంది, 1 స్క్వేర్ అంటే ఎంత 1 అనమాట, -2√5. ఓకే, ఇంటూ 1 ఎంత 1. ఓకే, సో ఎంత తోటి మల్టిప్లై 1 విత్ 1 తోటి చేసినా కానీ అదే వస్తుంది అనమాట. ఓకే, 2√5 అనేది మనకి అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు 2x - 2√5 అనమాట. ఓకే, సో ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే 5 + 1 ఎంత 6 -√5 చూసారా. ఎప్పుడైనా మనకి ఇక్కడ ఈక్వల్ టు అవతల ఉన్న వాల్యూ అయినా కానీ ఇవతల ఉన్న వాల్యూ కానీ, సో ఇటు ఉన్న అంటే ఒక రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళినా, లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ తీసుకెళ్ళినా, ఎటు ఉన్న వాల్యూని ఎటు సైడ్ తీసుకెళ్ళినా కానీ, సో మనకి ఏంటంటే ముందులో ఉన్నటువంటి అది ప్లస్ లో ఉంటే మైనస్ చేంజ్ అవుతుంది, మైనస్ లో ఉంటే ప్లస్ లో వచ్చారు. దాని యొక్క ఆపరేషన్ వాల్యూ ఏదైతే ఉందో దానికైతే ఆర్థమెటికల్ వాల్యూ అది చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ మైనస్ ఉందనుకోండి ఈక్వల్ టు అవతల తీసుకెళ్తే ప్లస్ అవుతుంది, ప్లస్ లో ఉందనుకోండి ఈక్వల్ టు అవతల తీసుకొస్తే మైనస్ అవుతుంది. ఇప్పుడు మైనస్ లో ఉన్నది ఈ వాల్యూ అనేది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈక్వల్ టు -2√5 చూసారా, దీన్ని ఇవతలి తీసుకొస్తున్నాను. ఓకే, ఇవతలి తీసుకొస్తే ఏమవుతుందంటే +2√5 అవుతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే దీనికి గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, మీకు ఇంకా ఐడియా ఉందనుకోండి -2√5 కి వీళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, షార్ట్ కట్ మెథడ్ లో. ఓకే, మీకు ఎందుకంటే అది తెలిసిపోయింది ముందే. ఓకే, x ఈక్వల్ ఎంత వచ్చింది మనకి, అప్పుడు 6 వచ్చింది. ఓకే, అంటే మనకి ఇక్కడ 6 అనేది రావాలి. ఓకే, సో అప్పుడు మనకి ఏంటంటే ఈ యొక్క ఏదైతే మనకు అడిగిన దగ్గర 6 అనమాట, అంటే మనకి వాల్యూ ఎంత 6 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇలా చేయొచ్చు. ఏదో స్క్వేర్ ఉంది, √5 ఉంది, ఇక్కడ √5 ఉంది అని భయపడకూడదు మీరు. ఓకే, దీన్ని ఈజీగా చేసుకోవచ్చు, మనం పెద్దగా ఇబ్బంది అయితే అసలు అయితే ఉండదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, మనకి ఇది చాలా సింపుల్ అనమాట. మనకి స్క్వేర్స్ క్యూబ్స్ వచ్చి చాలా ఈజీ. ఇప్పుడు మీరు చూడండి 0.027 పవర్ స్క్వేర్ ఉంది. ఓకే, మన తర్వాత వచ్చేసి 0.039 స్క్వేర్ ఉంది. ఓకే, అంటే తర్వాత ఇక్కడ ఎంత ఉంది 0.3 పవర్ 6 ఉంది. ఓకే, 0.3 ఉంది అనమాట. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, మనం ఈజీగా చేసుకోవచ్చు అనేది మనకి అండ్ క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఇట్లా ఉంటే మనం ఏం చేయొచ్చు, ఎలా చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అనేది చూడాలి. ఓకే, సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మనకి పాయింట్స్ లో వస్తే మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ అడిగారు అనుకోండి, మనకి 2 పాయింట్స్ ఉంటే మనం 1 పాయింట్ పెట్టుకోవాలన్నమాట. 1 పాయింట్ తర్వాత పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గా 0.000 మనకి ఫర్ ఎగ్జాంపుల్ 0.00 అండ్ ఎంత మనకి 9 ఉంది అనుకోండి. ఈ 3 వాల్యూస్ కాబట్టి 3 పెట్టేసుకుంటాం, 0.3 అని పెట్టేస్తాం. ఓకే, ఎందుకంటే మనకి 3 వాల్యూస్ అనమాట. ఓకే, క్యూబ్ లో మనకి స్క్వేర్ ఉంది అనుకోండి 2 పెట్టేస్తాం. ఓకే, 2 పాయింట్స్ తర్వాత 1 పెట్టేస్తాం అనమాట. సో ఇలాను మీకు అర్థమైపోతుంది, నేను చెప్తుంటే మీకు అర్థం కావచ్చు మేబీ. సో ఇప్పుడు చూడండి స్పష్టంగా ఇప్పుడు ఉన్నటువంటి దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు. 27 అని ఉంది, మనం దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ లాస్ట్ కి 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ డివైడెడ్ బై ఉంది, క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తామంటే ఇక్కడ కూడా 3 అనేది తీసుకొచ్చుకుంటాను. ఓకే, సో అది ఏ విధంగా అనేది చూద్దాం ఇప్పుడే. సో ఇక్కడ కనుక చూడండి మేజర్ గా ఇక్కడ చూడండి, ఇక్కడ 0.027 ఉంది చూసారా. 27 ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇది క్యూబ్ లో మనం చేంజ్ చేసుకోవాలి. ఓకే, క్యూబ్ అనేది ఎంత క్యూబ్ అవుతుంది మనకి, సో 0.0
3 సో సారీ ఇప్పుడు 3 ఉంది మన క్యూబ్ లో చేంజ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, క్యూబ్ లో చేంజ్ చేసినప్పుడు మనకి ఎంత కావాలి, మనకి 3 అవుతుంది అనమాట. ఓకే, 3 అంటే 3 మనకి డిజిట్స్ ఏదైతే పాయింట్స్ ఉన్నాయో మనకి ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 అనేది తీసేసాము. ఓకే, సో ఇక్కడ 0.3 పవర్ క్యూబ్ అనమాట. ఓకే, 3 పవర్ క్యూబ్. ఓకే, సో మనకి ఇక్కడ వచ్చేసి హోల్ స్క్వేర్ కి హోల్ స్క్వేర్ అనమాట. ఓకే, స్క్వేర్ కి స్క్వేర్ ఉంచాను ఇంటూ 0.09 కి ఉంది సరే, 09 ఉంది. సో ఇప్పుడు 09 ఉంటే ఇప్పుడు స్క్వేర్ కదా మనకి, దీని ఏమైనా రాసుకోవచ్చు, 3 స్క్వేర్ ఎంత 9 కదా. సో కాబట్టి 3 అని పెట్టేశాను. డివైడెడ్ బై 0.3 కి 0.3 పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు 0.3 పవర్ ఇక్కడ ఎంత, దీని వాల్యూ కనుక్కోమన్నారు. ఇక్కడ ఏంటో తెలియదు కూడా మనకి ఎక్స్ అనుకున్నాం. ఓకే, ఎంత అనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం అనమాట. ఓకే, సో ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి 0.3 అంటే ఇక్కడ మన పవర్ లో చూసారా. సో 3 2 6 అవుతుంది. ఓకే, సో 0.6 ఇంటూ 0.3 స్క్వేర్. ఇప్పుడు డివైడెడ్ బై ఉంది చూసారా మీరు, దీన్ని ఇంటూలో చేద్దాం. ఓకే, దీన్ని ఇంటూలో చేసి ఏమవుతుంది, ఇంటూ 1 బై, సో మనకి ఎంత అవుతుంది 0.3 పవర్ 6 అవుతుంది అనమాట. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు 0.3 పవర్ x అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏమైనా క్యాన్సిలేషన్ చేయడానికి ఛాన్స్ ఉందా, ఉంది. ఇక్కడ ఉంది 0.3 పవర్ 6 ఉంది, 0.3 పవర్ 6 క్యాన్సిలేషన్ చేసాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది 0.3 పవర్ స్క్వేర్ ఉంది సరే, ఈజ్ ఈక్వల్ టు 0.3 పవర్ x ఉంది. ఓకే, సో ఇలా ఉంది కదా. సో ఇక్కడ చూడండి. ఓకే, సారీ ఇక్కడ మనం ఒకటి మర్చిపోయాం ఇక్కడ. ఓకే, 3 స్క్వేర్ ఇక్కడ. ఓకే, 0.3 స్క్వేర్ అంటే 9 కదా, మనం స్క్వేర్ పెట్టడం మర్చిపోయాం, అందుకని మనకి కొంచెం మిస్టేక్ టైప్ లో వచ్చేసి అనమాట. ఓకే, 3 స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ అంటే స్క్వేర్ కి స్క్వేర్ ఏమవుతుంది 4 అని మీరు గమనించాలి. ఓకే, మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను ఏంటి అని మీరు గమనిస్తున్నారా లేదని నేను చేస్తున్నాను అట్లా. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి ఇక్కడ మనకి కావడం మీకు అర్థమైందో లేదో, సో ఒకసారి నేను చేంజ్ చేశాను. సో ఇక్కడ 9 చూసారా, 9 అంటే ఎంత మనకు 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇక్కడ మరి 2 అంటే పాయింట్ అనేది ఇక్కడ పెట్టాలంటే మన స్క్వేర్ ఉన్నప్పుడు 2 డిజిట్స్ కి ఒక పాయింట్ తీసుకుంటాం, ఒకటిగా చేంజ్ చేద్దాం అంటే 2 ప్లేసెస్ కి ఒక ప్లేసెస్ గా తీసుకుంటాం. ఇక్కడ 3 ప్లేసెస్ ఉన్నాయి, మన క్యూబ్ లో చేంజ్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ 3 ప్లేసెస్ ఉంటే 1 ప్లేసెస్ గా తీసుకున్నాం, ఎందుకంటే క్యూబ్ కాబట్టి. సో ఇక్కడ స్క్వేర్ ఉంది చూసారా, స్క్వేర్ అంటే 2 కదా, 2 మనం ఏం తీసుకున్నాం అంటే 1 పాయింట్ తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ స్క్వేర్ కి స్క్వేర్ పెట్టాను, 2 2 ఎంత అవుతుంది మనకి 4 అవుతుంది అనమాట. ఓకే, 2 2 ఎంత 4 అయింది ఇక్కడ. ఓకే, సో 4 అయింది, ఇక్కడనే చేసి తీసుకున్నాం. 2 2 4 అని ఇక్కడే చేద్దాం. ఓకే, సో ఇక్కడైతే 2 2 4 అని రాసుకోండి. ఓకే, సో అంటే మనకి ఇప్పుడు ఎంత అవుతుంది అంటే x ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది అనమాట. ఎలా అవుతుంది అంటే ఈ 2 కూడా మనకి ఏంటంటే సో సేమ్ ఉన్నాయి. సో మనకి x వాల్యూ డైరెక్ట్ ఎంత 4 అవుతుంది. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట ఆన్సర్. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు 4 మీరు డైరెక్ట్ అయితే నోట్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూడండి ఇలా పాయింట్ లో ఉంది, స్క్వేర్ ఉంది, క్యూబ్ ఉంది, పవర్ 6 ఉంది, ఇలా ఉంది. మరి ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలని భయపడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్ట్ చేయండి, స్క్వేర్లు క్యూబ్లు వస్తే మీకు ఆటోమేటిక్ గా ప్రాబ్లం అనేది డెరివేషన్ అనేది చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, చాలా ఈజీ ప్రాబ్లం అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాము. సో నోట్ చేసుకుంటూ ఉండండి. సో మిస్టేక్ అనేది చేయకూడదు. మనకి ఏంటంటే వన్స్ మిస్టేక్ చేసామంటే మనకు అక్కడ సో ఏమైంది ఏమంటే ఎక్కడ ప్రాబ్లం ఏంటనేది ఒకసారి చూడాలి మనం. ఓకే, చాలా ఈజీ అంటే సింపుల్ క్వశ్చన్ అనమాట సింప్లిఫికేషన్ లో. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ మేజర్ గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది క్యూబ్ రూట్ వచ్చేసి మనకి. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఒక రివిజన్ టైప్ లో అయిపోతుంది ఇది. సో చూడండి మేజర్ గా, సో ఇక్కడ వచ్చేసి స్క్వేర్లు క్యూబ్లు వచ్చేసి మీకు ఈజీ అయిపోతుంది, లేదంటే కొంచెం హార్డ్ అయిపోతుంది, ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, అండ్ చూడండి మేజర్ గా ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ ఎంత 804 అండ్ 357. ఓకే, సో ఇది మనకి క్యూబ్ రూట్ వాల్యూ అనుకోవడం. ఓకే, సో దీన్ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది చూడాలి. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఎంత ఉన్నాయి 1 2 3 4 5 6 ఎన్నున్నా మనకు సంబంధం లేదు. మనం ఏం చేయాలి, ఇచ్చినటువంటి వాల్యూని 304 305 ఉంది సారా, దీన్ని ఫస్ట్ 3 డిజిట్స్ ఏవైతున్నాయో వాటిని సైడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎంతైనా ఉండని మనకు అవసరం లేదు. ఓకే, ఒకవేళ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనుకోండి, ఫస్ట్ 2 డిజిట్స్ అయితే తీసుకుంటాము. ఓకే, ఇక్కడ 3 రూట్ అంటే మనకి క్యూబ్ రూట్ కాబట్టి మనం అయితే ఫస్ట్ 3 డిజిట్స్ అయితే తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ కి 7 ఉంది. ఏం చెప్పాను నేను, 3 ఉంటే 7 తీసుకోవాలి, 7 ఉంటే 3 తీసుకోవాలి, 2 ఉంటే 8 తీసుకోవాలి, 8 ఉంటే మనకి 2 తీసుకోవాలని చెప్పేసాను. ఓకే, సో ఇక్కడ మనకి 7 ఉంది. 7 ఉందంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ 3 తీసుకుంటాం. ఎంత 3 తీసుకుంటాం అనమాట. ఓకే, 7 ఉంటే మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ 3 తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ 3 అయితే రాసుకున్నాము. రాసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి 804 ఉంది. ఓకే, 804 ఉంది. 804 అంటే మనకి ఏ యొక్క క్యూబ్ కి మనకి నియరెస్ట్ లో ఉంది అని అంటే మనకి చూడండి మనకి 8 క్యూబ్ అంటే ఎంత మనకి 512 అవుతుంది అనమాట. ఓకే, మరి అండ్ 9 క్యూబ్ అంటే ఎంత అవుతుంది అనేది చూసుకోవాలి ఇక్కడ. ఓకే, మరి 10 క్యూబ్ అంటే ఎంత అవుతుంది, 1000 అవుతుంది. ఓకే, మనకి 8 క్యూబ్ అంటే 512, 9 క్యూబ్ అంటే ఎంత 129. సో అది చూడాలన్నమాట. సో చూసిన తర్వాత 9 క్యూబ్ కి దగ్గరలో ఉందా, ఓకే
ఉంది. వెరీ గుడ్. 729 అయితే మనకి ఇక్కడ చూడండి 9 క్యూబ్ అనేది అండ్ 729 అంటే దీనికంటే 9 క్యూబ్ అంటే 10 క్యూబ్ అంటే ఎక్స్ట్రా అవుతుంది. 9 క్యూబ్ అనేది నియరెస్ట్ వాల్యూ అవుతుంది. ఓకే, కాబట్టి 9 అనేది పెట్టేసాం. ఇక్కడ 9 క్యూబ్ అనేది చేస్తే మనకి ఈ వాల్యూ అనేది వస్తుంది. సో ఆన్సర్ అనేది మనకి 93 క్యూబ్ అనమాట. 93 క్యూబ్ యొక్క వాల్యూ ఎంత? సో 804,357. ఇది ఆల్రెడీ చెప్పాను, నోటికి పెద్దగా దీని గురించి అయితే డిస్కస్ చేయట్లేదు. కాబట్టి మనకి ఇక్కడ ఒకటే గుర్తుంచుకోవాలి, మన క్యూబ్ రూట్ అడిగామా, సో ఇక్కడ 7 ఉంటే 3 వస్తుంది, 3 ఉంటే 7 వస్తుంది. ఇది దేనికి నియరెస్ట్ వాల్యూ ఉంది అనేది చూసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఓకే, క్యూబ్స్ అనేది స్క్వేర్స్ అనేది రావాలి. వాటి యొక్క లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ చూడండి, లాస్ట్ అండ్ ఫైనల్ గా అయితే డిస్కస్ చేద్దాము. ఇంకా మనకైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ప్రతిదీ అయితే మీరు ఏదైనా పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే అప్పుడు ఈ యొక్క చాప్టర్ గురించి మళ్ళీ అయితే ఇంకా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇంకా ఈ చాప్టర్ అనేది అయిపోలేదు, ఇంకా మనకి ఇంకా చాలా ఉంది. చాలా అంటే చాలా సింప్లిఫికేషన్ అనేది ఎప్పుడైనా కూడా కంప్లీట్ అవ్వదు. సో మీరు ఒకసారి అయితే చూడండి. సో ఇదైతే నేనైతే డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ లో అల్లో ఉన్నటువంటి మనకి వెబ్సైట్ వెళ్తే పీడిఎఫ్ అయితే ఉంటుంది. ఆ యొక్క పీడిఎఫ్ అనేది మీరు ఏం చేశారంటే డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే డైరెక్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళినా కానీ అక్కడ మార్క్ టెస్ట్ అయితే ఆప్షన్ ఉంటుంది అనమాట. మార్క్ టెస్ట్ లోకి వెళ్ళినా కానీ అక్కడ అయితే ఉంటుంది పీడిఎఫ్, అదైతే మీరు అయితే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పేది కూడా అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో పెద్ద ప్రాబ్లం అయితే కాదు. సో 1024. సో నేను ఏంటంటే అందులో నేను ఇచ్చేటువంటి పీడిఎఫ్ లో సో అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా చెప్తున్నాను. ఇంకా అందులో కంటే ఇంకా చాలా ఉన్నాయి అనమాట. అవన్నీ కూడా మనకి ఆర్మీ, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ వీటికి సంబంధించినటువంటి రిలేటెడ్ లో ఉంటాయి క్వశ్చన్స్ అన్ని కూడా మనం ప్రిపేర్ చేసింది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే 1024 అయిపోయింది కదా. సో 10.24. సో నెక్స్ట్ వచ్చేసి ప్లస్ 10.1024. సో ఇక్కడ చూడొచ్చు మీరు అది ఏ విధంగా వస్తుంది మనకి, అండ్ మనం ఏ విధంగా ఇస్తున్నాం క్వశ్చన్ లో మాడిఫై అనేది ఎక్కడెక్కడ చేంజ్ అవుతుంది, ఎక్కడెక్కడ పాయింట్ వస్తుంది అని చూడండి. ఓకే, 0.001,024 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి, మీకు ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఓకే, సో ఎప్పుడైనా కానీ మనకి ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నది అనుకోండి, మనకి స్క్వేర్ రూట్, ఇదంతా కూడా స్క్వేర్ రూట్ కదా, స్క్వేర్ రూట్ అనమాట. ఓకే, క్యూబ్ రూట్ అయితే 3 రూట్స్ తర్వాత ఉన్న వాల్యూని అయితే మనం తర్వాత పాయింట్స్ పెట్టుకుంటాం. ఇక్కడ స్క్వేర్ రూట్ కదా అంటే మనకి 2 డిజిట్స్ కనుక నెంబర్ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంటే మనం 1 డిజిట్ గా అయితే తీసుకుంటాం. ఇక్కడ 4 ఉన్నాయి అంటే 2 తీసుకుంటాం. ఇక్కడ 6 ఉన్నాయి అనుకోండి 3 తర్వాత తీసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి 1024 అనేది దేని యొక్క మనకి వాల్యూ అనమాట, దేని యొక్క స్క్వేర్ వాల్యూ. ఓకే, 32. ఇక్కడ చూడండి 32 స్క్వేర్ అంతా మనకి. ఓకే, 32 స్క్వేర్ అని మనకి ఎలా తెలుసు అసలు ఇది 1024 అనేది దేని యొక్క వాల్యూ అని మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, స్క్వేర్ రూట్ కాబట్టి ఇలా డివైడ్ చేశాను. ఇక్కడ 2 ఉంటే మనకి ఎంత వస్తుంది అన్న, నేను 8 వస్తుంది. ఇంకా నెక్స్ట్ మనకి ఇంకేమొస్తుంది, స్క్వేర్ రూట్ అన్నమాట. ఓకే ఓకే సో ఇలా ప్రాబ్లమేటిక్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ చూడండి 1024 ఉంది. ఇక్కడ ఫస్ట్ 1024 అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రూట్ అవుట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అండ్ స్క్వేర్ రూట్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి ఇచ్చిన తర్వాత దాని ఏంటంటే మనం 2 డిజిట్స్ అయితే సపరేట్ అయితే చేసుకున్నాం స్క్వేర్ రూట్ కాబట్టి. ఒకవేళ క్యూబ్ రూట్ అయితే 3 చేస్తాం అనమాట సపరేట్. ఇక్కడ ఎంతైనా ఉండని మనకి సంబంధం లేదు. ఓకే, ఇక్కడ 4 ఉంది. 4 ఉంటే మనము మనకి 4 అనేది ఏ టేబుల్ వస్తుంది, లాస్ట్ కి ఎన్ని డిజిట్స్ అని చూసుకోవాలి ఒకసారి. ఓకే, మనకి 2 2 4 వస్తుంది. తర్వాత ఇంకెంతలో వస్తుంది అంటే 8 వస్తుంది అనమాట. 8 వస్తుంది. ఓకే, సో 8 అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ 8 అనేది రాస్తాను. ఓకే, సో ఇక్కడ బాగానే ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది ఏ స్క్వేర్ కి నియరెస్ట్ లో ఉంది, ఎంత స్క్వేర్ కి నియరెస్ట్ లో ఉంది, మనకి 3 స్క్వేర్ అంటే 9 అనమాట. అదే విధంగా 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది. అంటే 3 స్క్వేర్ అనేది 3 అనేది నియరెస్ట్ అనమాట. ఇక్కడ 3 పెట్టేసుకున్నాం, ఇక్కడ 3 పెట్టేసుకున్నాం. 3 తర్వాత వచ్చి నెంబర్ ఎంత 4 అనమాట. అంటే 3 4 ఎంత 12 అవుతుంది. ఇచ్చిన ఈ నెంబర్ కంటే ఈ నెంబర్ అనేది చిన్నదా కాదా, చిన్నది కాబట్టి చిన్న వాల్యూ తీసుకుంటాం. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది 32 స్క్వేర్ అవుతుంది అనమాట. 32 స్క్వేర్ అంటే 1024 ఈజీ కదా. సో మనకి రావాలి మినిమం ఎంత రావాలి, మనకి 30 రావాలి. ఓకే, సో 1024 ఇటువంటి కూడా మనం ఏంటంటే ఈజీగా గుర్తు పెట్టుకోవాలి. ఓకే, 32 అంటే 1024. ఓకే, సో ఇక్కడ చూడండి 32 అంటే మనకి ఇది వాల్యూ ఎంత 32 స్క్వేర్ అనమాట. అంటే 32 స్క్వేర్ అంటే మనం ఏం చేస్తాం, డైరెక్ట్ గా 32 రాసుకుంటాం. ఓకే, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 32 రాస్తున్నాం. ఓకే, డైరెక్ట్ వేస్తున్నాను. ఇంకా ఎన్ని నేర్చుకున్న తర్వాత కూడా మనం డైరెక్ట్ చెప్తే ఎలా. సో కాబట్టి ఇక్కడ 32 రాస్తాము. బట్ ఇక్కడ 2 డిజిట్స్ తర్వాతకి మనకి ఒక పాయింట్ ఉంది. అంటే ఇక్కడ 2 ఉందంటే ఇక్కడ ఏం చేస్తాము 1 తర్వాత తీసుకుంటాం. ఓకే, 2 ఉంటే 1 తర్వాత తీసుకోవాలి, 1 ఉంటే 2 తర్వాత తీసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ప్లస్ పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 132 తీసుకున్నాను. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ ఏమున్నాయి 2 డిజిట్స్ తర్వాత మనకి పాయింట్ ఉంది. అంటే 2 కాస్త ఇక్కడికి వచ్చేసరికి ఎంత అవుతుంది 1 అంటే 2 అవుతుంది. 4 డిజిట్స్ తర్వాత ఉంది. అంటే మనకి ఇక్కడ ఎంత అవుతుంది 2 తర్వాత అవుతుంది అనమాట. అంటే 0.0 పెట్టిన ఏం కాదు, పెట్టిపోయినా కాదు, 0.32 అనమాట. అర్థం కావడం కోసం పెట్టేశాను అలా. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ అండ్ 32 కి 32 పెట్టేశాను. సో ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 తర్వాతకి మనకి పాయింట్ ఉంది అనమాట. ఓకే, 6 తర్వాత ఉంటే మనం ఏం తీసుకోవాలి 3 తర్వాత తీసుకోవాలి. అంటే 1 2 3 పైన పెట్టేశాను. ఓకే, సో అంటే ఇలా వచ్చింది అనమాట. సో ఇప్పుడు దీనంతా కూడా ఎడిషన్ చేయాలి ఇక్కడ. ఓకే, ఎడిషన్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే 0.032
సో బాగానే ఉంది. నెక్స్ట్ అండ్ 0.32 నెక్స్ట్ వచ్చేసి 3.2 అండ్ నెక్స్ట్ 3.2 అనమాట. ఓకే, సో మనకి ఎంత 3.2. సో దీనంతా కూడా ఎడిషన్ చేయండి. ఓకే, ఎడిషన్ చేస్తే మీకు ఎంత వస్తుంది అనేది చేయండి. ఓకే, సారీ 32 కదా, సో మనకి ఇక్కడ 32 అనమాట. ఓకే, 32 అనేసి మనకి ఇది ఎడిషన్ చేయాలి. ఓకే, ఎడిషన్ చేస్తే మనకి ఎంత ఆన్సర్ వస్తుందంటే మనకి టోటల్ గా కూడా అండ్ 4 వస్తుంది లాస్ట్ కి. ఓకే, అండ్ తర్వాతకి 2 వస్తుంది అనమాట, లాస్ట్ కి 2 వస్తుంది, తర్వాతకి అండ్ 5 వస్తుంది, తర్వాత మళ్ళీ 5 వస్తుంది, అండ్ అంటే 2 5 5 తర్వాతకి 5. ఓకే, పాయింట్ కి పాయింట్ పెట్టేశాను, తర్వాతకి 3 5 వస్తుంది అనమాట. అంటే మనకి ఎంత 3.5.522 వస్తుంది. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, మనకి ప్రాబ్లం అనిపించింది ఇక్కడ మనకి ఎక్కడ రావాలి, ఇక్కడ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం రావాలి, క్యూబ్స్ ఉంటే క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేయడం రావాలి. అటువంటిప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ అనేది మనకి ఎన్ని ఇచ్చినా గానీ మనం ఈజీగా చేయగలుగుతాము. సో చాలా ఈజీ, కానీ ప్రాబ్లమేటిక్ చూడగానే మనకి చాలా కష్టం అనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఎంత చాలా ఈజీగా అయిపోయింది. ఓకే, మనకి చాలా అంటే చాలా ఈజీ అంటున్నమాట. సో ఇటువంటి వాటికి మీరు ఏం చేస్తారంటే సో ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఇంతటితో అయితే నేనైతే సింప్లిఫికేషన్ సంబంధించినటువంటిది ప్రాబ్లమ్స్ ఇప్పుడైతే చెప్పట్లేదు. ఇక వీటితో అయితే ఆపేస్తున్నాను. ఎందుకనంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, మీరు నేను ఏదైతే ఇచ్చినానో ప్రాబ్లమ్స్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది పీడిఎఫ్ అనేది, అది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మళ్ళీ నేనైతే మీకైతే చెప్పగలుగుతాను. ఓకే, మీరు చెప్పారా లేదా, చదివారా లేదా, ప్రాక్టీస్ చేశారా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే నాకు ఇప్పుడు ఇచ్చినటువంటి పీడిఎఫ్ కి సో ఇవాళ క్లాస్ అనేది ఇప్పుడు స్టాప్ చేసేసాను. ఓకే, 3 days దాకా అయితే నేనైతే మళ్ళీ దీని గురించి డిస్కస్ చేయను. ఓకే, మళ్ళీ 3 classes దాకా మనకైతే ఇప్పుడు మ్యాథమెటిక్స్ అయితే రాదు. ఓకే, అంటే జీకే సంబంధించిందా లేదంటే అండ్ రీజనింగ్ సంబంధించిందా మనం వాటి గురించి అయితే డిస్కస్ చేస్తాము. ఓకే, ఏదో ఒకటి అయితే రీజనింగ్ అయితే అండ్ సంథింగ్ ఏదో ఒకటి అయితే డిస్కస్ చేస్తాము. ఇక్కడ మళ్ళీ మనకి అయితే స్కూల్ మ్యాథ్స్ అయితే 3 days దాకా అయితే మీకు అయితే ప్రాక్టీస్ చేయడానికి టైం అయితే ఇస్తున్నాను. సో ఆ యొక్క టైంలో మీరు ఏం చేస్తారంటే ఇచ్చినటువంటి 620 క్వశ్చన్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు పర్ఫెక్ట్ గా ఉంటారు. అవి ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా ఆర్మీలో మనకి 10 మార్క్స్ వస్తాయి జీడీలో. ఓకే, కేవలం జీడీలో 10 మార్క్స్ వస్తాయి అనమాట. మరి ట్రెడిషనల్ లో కూడా వస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్లర్క్ లో అండ్ 10th బేస్డ్ స్టాండర్డ్ కూడా కట్టేసి సింప్లిఫికేషన్ అనేది చాలా చాలా ఈజీ అనమాట. ప్రతి ఒక్క దాంట్లో వస్తాయి. సిఆర్పిఎఫ్ లో కూడా 10 మార్క్స్ వస్తాయి, నేనే గ్యారంటీ ఇస్తాను. పేపర్ వచ్చిన తర్వాత మీరే చెప్తారు ఇప్పుడు ఇచ్చినటువంటి పీడిఎఫ్ నుంచి ఖచ్చితంగా ఎన్ని మార్క్స్ వచ్చాయనేది. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి పీడిఎఫ్ కేవలం వీళ్ళే కాదు, బ్యాంక్ కి సంబంధించిన వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకు కూడా చాలా స్కోర్ వస్తుంది అనమాట. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. పీడిఎఫ్ అయితే చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేస్తుండండి. డైలీ కూడా మన యొక్క వెబ్సైట్ అయితే ఫాలో అండి, మన యొక్క ఛానల్ ఫాలో అండి. మీకైతే ఇంకా చాలా చాలా అయితే నేర్చుకుంటారు మన యొక్క ఛానల్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్, బాయ్ బాయ్.